For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. హైదరాబాద్ లో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ దేవాలయం. ఈ ఆలయం వచ్చేసి అబిడ్స్ లో కొలువుతీరు ఉంది. ఇస్కాన్ స్థాపకుడైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 950 గజాల స్థలాన్ని పొల్లారెడ్డి స్పీడ్స్ అధినేత పొల్లారెడ్డి గారు ఈ ఆలయ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. 1976 సంవత్సరంలో జైపూర్ నుంచి పాలరాతి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ, రాధామాత మరియు పూరి జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడితో పాటుగా కలియుగంలో కృష్ణతత్వాన్ని ప్రచారం చేసిన గౌరంగ నిత్యాయనుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా నమ్మి 11 ప్రదక్షిణాలు తిరిగి స్వామివారికి మనం ధర్మబద్ధమైన కోరికను చెప్పుకుంటే అతి శీఘ్రంగా ఆ కోరిక నెరవేరుతుందంట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం. మనం ఇంకా ఏ ఆలయంలో చూసినా కానీ భక్తుల గోలతోనే ఉంటుంది, కానీ ఈ ఆలయంలో అలా ఉండదు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా కృష్ణనామాన్ని జపించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా ఉచితంగా భగవద్గీత క్లాసులను చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడంలో ఇస్కాన్ సంస్థ కృషి ఎనలేనిది. ప్రపంచవ్యాప్తంగా 800 దేవాలయాలు ఇస్కాన్ సంస్థ కింద నడుస్తున్నాయి. ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం ఈ ఆలయం యొక్క పూజారి మాటల్లో మనం విందాం. హరే కృష్ణ. మ్యాక్స్ భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క మా రాధా మదన్ మోహన మందిరం అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి వచ్చి ఈ యొక్క మందిరం యొక్క కార్యక్రమాలు విశేషాలను పంచుకోవాలని అడిగారు. చాలా ఆనందదాయకమైన విషయం. చాలా ధన్యవాదాలు. ఈ యొక్క మందిరాన్ని 1976వ సంవత్సరంలో శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యుల వారు, ఆయన 70 ఏళ్లలో ఆ సమయంలో అందరూ పదవీ విరమణ చేసే సమయంలో, అలాంటి సమయంలో 2 గుండెపోట్లతో ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా, ఏ ఒక్కరి సాయం కూడా లేకుండా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి 108 మందిరాలను నిర్మించారు. సో ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని వదిలి ఆ పరమపదానికి వెళ్లే ముందు 108 మందిరాలను మనకి ఇచ్చి వెళ్ళారు. అందులోని ఒక మందిరమే ఈ యొక్క రాధా మదన్ మోహన్ మందిరం, అబిడ్స్ మందిరం. ఆయన ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన 108 మందిరాల్లో 4 మాత్రమే ఇండియాలో నిర్మించారు. ఆ 4ంటిలో ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరం, ఇస్కాన్ అబిడ్స్. అయితే ఎందుకు నిర్మించారు ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని అద్భుతమైన మందిరాలు అంటే, ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ప్రచారం అనేది సరిగా జరగట్లేదు. భగవద్గీత, భాగవతం వాటి యొక్క సందేశాలన్నీ కూడా చాలా చక్కగా శాస్త్రాల్లో ఉన్నాయి, కానీ అవి ఎవరికి అందట్లేదు అన్న ఉద్దేశంతో వారి గురువర్యులు ఆయనకి ఇచ్చారన్నమాట ఒక ఉపదేశం. ఇది భగవంతుని యొక్క దివ్య విశేషాలన్నీ కూడా ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినవి. అందరూ భగవంతుని యొక్క బిడ్డలే. కాబట్టి ఇది ఇండియాకో ఏ ఒక్క దేశానికో చెందింది కాదు. సనాతన ధర్మం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశస్థుడికి కూడా చెందింది. అందరూ భగవంతుని బిడ్డలే. కాబట్టి ఆంగ్ల భాషలో ప్రపంచమంతా కూడా ఆయనని ప్రచారం చేయమని చెప్తే ఆయన ప్రపంచమంతా ఆ విధంగానే చేశారు. అందులో భాగంగానే ఎన్నో మందిరాలు వచ్చాయి. అందులో ఒక భవ్యమైన దివ్యమైన మందిరం ఈ యొక్క రాధా మదన్ మోహన మందిరం అబిడ్స్లో నెలకొలి ఉన్నదండి. ఇది మందిరం ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే దాని తాలూకా సమాచారం. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే దివ్యమైన మూర్తులు కొలువై ఉన్నాయి భగవంతుని యొక్క రూపాలు 3 రకాలుగా. ఒకటి శ్రీ రాధాకృష్ణుల వారు, ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చిన పేరు రాధా మదన్ మోహన్ల వారు, అది అందరికీ తెలిసిందే. ఇంకా కుడివైపు చూసినట్లయితే శ్రీ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ల వారు, అది పూరి జగన్నాథ క్షేత్రాన్ని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, విశ్వ ప్రసిద్ధం కాబట్టి.
అంతేకాకుండా మరి ఎడం వైపుకు చూసినట్లయితే ఇద్దరు చేతులు గాల్లోకి ఎత్తి ఉన్నారు. వాళ్ళని మేమందరం కూడా గౌరవనీత అని పిలుచుకుంటూ ఉన్నాం. మరి వాళ్ళు ఎవరండి అని చాలామంది కొత్తగా అడుగుతూ ఉంటారు. మరెవరో కాదండి, కృష్ణ బలరాముల యొక్క కలియుగంలోని అవతారాలు అన్నమాట. సో శ్రీకృష్ణుల వారు బలరాముల వారు వాళ్ళు ఈ యొక్క ద్వాపరయుగంలో వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కలియుగంలో వారే చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు రూపంలో అవతరించారు. వారి యొక్క భగవద్గీత భాగవతాన్ని చాలా చక్కగా ప్రచారం చేశారు 500 సంవత్సరాల క్రితం. వారి అడుగుజాడల్లో నడుస్తూనే శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇస్కాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ప్రారంభించారు. సాక్షాత్తు వాళ్ళు భగవద్ అవతారాలు కాబట్టి వారిని కూడా మనం ఇక్కడ సేవించుకుంటూ ఉన్నామన్నమాట. ఈ విధంగా ఇంకా చూసినట్లయితే మందిరంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అంటే, మందిరంలో ఉదయం 4:30కే మంగళారతి అనేది మొదలవుతుంది. ఈ యొక్క చాలా ఘనంగా శంఖధ్వానాలతో భగవంతుడు తన దర్శనాన్ని ఇస్తారు ప్రొద్దునే 4:30కి. ఆ తర్వాత మంగళారతిలో భాగంగా గురువాష్టకం కానీ, తర్వాత నరసింహారతి, తులసి హారతి, శిష్టాష్టకం ఇవన్నీ జరిగిన తర్వాత భక్తులందరూ కూడా మందిరంలో సామూహికంగా భగవంతుని యొక్క నామజపం చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చక్కగా నామజపం చేస్తారు. ఆ తర్వాత 7:30కి శృంగార హారతి ఉంటుంది. భగవంతుడికి చాలా చక్కగా అద్భుతంగా కొత్తగా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. శృంగారం చక్కగా చేస్తారు. అప్పుడు 7:30కి ఆ హారతి అవుతున్నప్పుడు ఈ యొక్క గురు పూజ అనేది జరుగుతుంది. తర్వాత కీర్తన జరుగుతుంది. అద్భుతంగా నృత్యం చేస్తూ భక్తులు పాడతారు. ఆ తర్వాత శ్రీమద్ భాగవత మహాపురాణంలోంచి ఒక శ్లోకం తీసుకొని అద్భుతమైన ప్రవచనం అనేది జరుగుతుంది. అది 8:10 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మందిరంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రసాదానికి వెళ్ళిపోతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా ఇక రోజంతా కూడా ఇక వచ్చే భక్తులకి అందుబాటులో ఉంటుందన్నమాట మందిరం. 1 గంట నుంచి 4:30కు కూడా దర్శనం అనేది ఉండదు. 4:30 నుంచి మళ్ళీ 9 గంటల వరకు కూడా దర్శనం అనేది ఉంటుంది. శని ఆదివారాల్లో భక్తులు చాలా కిటకిటలాడుతూ ఉంటారు. ప్రత్యేకించి సాయంకాలం జరిగే యొక్క గౌర ఆరతి ఆ సమయానికి చాలామంది విశేషించి పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. అందరూ పిల్ల పాప అందరూ కూడా భక్తి ప్రవేశంతో చక్కగా నాట్యం ఆడుతూ భగవంతుని ఇక్కడ సేవించడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మందిరానికి ఉదయం కానీ సాయంకాలం కానీ వచ్చిన ఎవరైనా సరే ఉత్తి చేతులతో పోరండి, వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం ప్రసాదం ఇచ్చి దర్శనం ఇచ్చి పంపించడమే కాకుండా వారికి ఆధ్యాత్మిక జీవితం గురించి శిక్షణ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎన్నో క్లాసులు అంటే ఎన్నో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారం రోజు మీరు కనుక చూసినట్లయితే 1000కి పైగా ఈ యొక్క గృహస్థ భక్తులు వాళ్ళందరూ కూడా మందిరానికి వచ్చి ఈ యొక్క భక్తి వృక్ష భక్తి శాస్త్రీయ ప్రవచనాలు అటెండ్ అవుతారనమాట. అంటే వాళ్ళు భగవద్గీత, భాగవతం, ఈశోపనిషత్, ఉపదేశామృతము ఈ విధంగా ఇలాంటి చక్కటి పుస్తకాలన్నీ కూడా వాళ్ళ కోసం చర్చించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు. ఈ బ్రహ్మచారులు నాలాంటి వాళ్ళందరము కూడా మేము హరినామ సంకీర్తన ప్రచారం చేస్తూ ఉంటాము. అంతేకాకుండా యువతకి శనివారం రోజు ఈ యొక్క ప్రత్యేకమైన ప్రవచనం అనేది ఉంటుంది. టైం మేనేజ్మెంటు, మైండ్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, ఈ విధంగా పవర్ ఆఫ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి. ఆ యొక్క సాటర్డే ప్రత్యేక ప్రవచనానికి వచ్చిన యువత అందరికీ కూడా ఉచితంగా ఆ యొక్క ప్రవచనము, ఉచితంగా డిన్నర్ ప్రసాదం ఉంటుంది. ఉండాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉచితంగా వసతి కూడా కల్పిస్తాం కాస్త తెలిసిన వాళ్ళకి ఆ రోజు. మళ్ళీ ఆదివారం రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఉండి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మందిరంలో గృహస్థులకి, యువతకు, పిల్ల పాపలు, వృద్ధులు ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ అనేది జరుగుతోంది. ఇంతేకాకుండా ప్రతి ఆదివారం రోజు మధ్యాహ్నం 1 గంటకి ఈ యొక్క ఆదివారం రోజు ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఒక విశేషమైన ప్రవచనం అనేది ఉంటుంది. అది హాజరైన అందరికీ కూడా ఖచ్చితంగా ప్రసాదం ఉంటుంది. ప్రసాదం అంటే అన్నము, పప్పు, కూర, ఇంకా స్వీట్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అన్ని భగవంతునికి అర్పించినవి ఉంటాయి. ఈ విధంగా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆనందకరంగా, ఉత్సాహంగా ఉండి ఇంత అద్భుతమైన అనుభవాన్ని చవిచూసి మళ్ళీ ఒకసారి రావాలన్న సంకల్పంతో వెళ్తారండి. ఈ విధంగా అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన మ్యాక్స్ భక్తి టీవీ వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. హరే కృష్ణ. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకి నెక్స్ట్ ఇంకొక మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ పరిసర ప్రాంతాల్లో గొప్ప టెంపుల్స్ ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్లో పెడితే అక్కడికి వచ్చి ఆ టెంపుల్ షూట్ చేసి యూట్యూబ్లో పెట్టి నలుగురికి ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ గొప్పతనం తెలిసేలా చేయడం జరుగుతుంది.